తెలుగు సినీ చరిత్రలో కామెడీ ఎంటర్టైనర్లకు బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సినిమా నువ్వు నాకు నచ్చావు. విక్టరీ వెంకటేష్ హీరోగా, కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన మాటలతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 2 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ప్రేక్షకులకు బోర్ కొట్టని క్లాసిక్. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి తిరిగి థియేటర్లోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 2026 జనవరి 1న నూతన సంవత్సరం కానుకగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కూడిన 4K క్వాలిటీ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వెంకటేష్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిన ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ రిలీజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియా, యూరప్, యూకే వంటి దేశాల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి కూడా ఇది ఒక నాస్టాల్జిక్ అనుభూతిని ఇస్తుండడంలో సందేహం లేదు. ముఖ్యంగా సెలవు రోజున విడుదల కానుండడంతో కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లేందుకు ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది. ఈ సినిమా వెనుక చాలా విశేషాలున్నాయి. బాక్సాఫీస్ విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఆ సంవత్సరానికి గాను ఉత్తమ ఇంటిల్లిపాది చూడదగ్గ చిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. అలాగే మాటల రచయితగా త్రివిక్రమ్, కొరియోగ్రాఫర్గా సుచిత్ర చంద్రబోస్ కూడా నంది అవార్డులు అందుకున్నారు. ఇక సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమాలో క్లైమాక్స్ అంటే భారీ ఫైట్ సీన్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ మొత్తం కేవలం ఎమోషనల్ డైలాగ్స్ తోనే నడుస్తుంది. వెంకటేష్ కేవలం తన మాటలతోనే హీరోయిన్ తండ్రి ప్రకాష్ రాజ్ మనసు మార్చడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇది ఆ రోజుల్లో ఒక ప్రయోగం అనే చెప్పాలి. హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కు ఇది మొదటి సినిమా. ఆమె అప్పట్లో న్యూ జెర్సీలో ఉండేవారు. హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు ఆమె ఫోటోలను చూసి ఆడిషన్ కోసం హైదరాబాద్ కు పిలిపించారు. ఆమెకు తెలుగు రాకపోయినా తన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ఒక్క సినిమాతో ఆమె ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2015లో ఆమె చనిపోవడం ఆమె అభిమానులకు ఎప్పటికీ మర్చిపోలేని లోటు. గత కొంతకాలంగా టాలీవుడ్లో రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పోకిరి, ఖుషి, జల్సా సినిమాలతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన మురారి, ఇంద్ర, గబ్బర్ సింగ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన స్పందనను రాబట్టాయి. పాత సినిమాలకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాయి. ఈ సినిమాల విజయం నువ్వు నాకు నచ్చావు రిలీజ్ పై అంచనాలను మరింత పెంచింది. ఇతర మాస్ హీరోలతో పోలిస్తే నువ్వు నాకు నచ్చావు సినిమాకు ఉండే స్పందన భిన్నంగా మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కేవలం హీరో అభిమానులకు మాత్రమే పరిమితమైన సినిమా కాదు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగులు, వెంకటేష్ కామెడీ టైమింగ్, బ్రహ్మానందం, సునీల్ వంటి హాస్య నటుల ట్రాక్స్ ఇప్పటి సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో వైరల్ అవుతూనే ఉన్నాయి. టీవీలో వందల సార్లు చూసినా థియేటర్లో వందలాది మందితో కలిసి నవ్వుతూ చూసే అనుభవం వేరుగా ఉంటుంది. కాబట్టి మునుపటి రిలీజ్ రికార్డులను తిరగరాసే అవకాశం ఉంది. మొత్తానికి 2026 కొత్త సంవత్సరం రోజున థియేటర్లో నవ్వులతో నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన యాక్షన్ సినిమాల రిలీజ్ లో ఒక ఎత్తు అయితే ఈ క్లీన్ కామెడీ సినిమా రిలీజ్ మరొక ఎత్తు కానుంది. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కట్టే సినిమా కాబట్టి నువ్వు నాకు నచ్చావు రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. ఈ సినిమా మళ్ళీ మనకు ఆ పాత తీపి జ్ఞాపకాలను, స్వచ్ఛమైన నవ్వులను పంచడానికి సిద్ధమవుతోంది. నేను మీ నాన్నలా మంచివాడిని కాను. తెలుసు అంకుల్. నా ఉద్దేశం అది కాదు అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది.